స్టాప్ జెండర్ వైలెన్స్. దీనికి అంతం లేదా? తల్లిగా, ఇల్లాలిగా, సోదరిగా, కోడలిగా, కూతురిగా సమున్నత సముచిత గౌరవ మన్ననలు అందుకోవాల్సిన మహిళలపై హింస రోజురోజుకు పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఈ విషయమై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలని, వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్ 25వ తేదీ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారం, వేధింపులు వంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటిని నియంత్రించడంలో మగవాళ్ళలో ధైర్యం వీటిని నియంత్రించాలంటే ఆడవాళ్ళలో ధైర్యం పెరగాలి, ఎదిరించే తత్వం ఉండాలి. కానీ చాలామంది మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోవడం లేదు. మహిళలు ముందు తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తే చట్ట ప్రకారం నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. UN ఉమెన్ WHలో నివేదికల ప్రకారం భారతీయ వివాహితుల్లో 40% మంది నిత్యం తమ ఇళ్లలో వేధింపులు, హింస ఎదుర్కొంటున్నారట. ప్రతి ముగ్గురిలో 2 మహిళలు తాము ఎదుర్కొంటున్న లైంగిక హింస గురించి ఎవరితోనూ పంచుకోవడం లేదు, ఇతరులు సాయం కోరడం లేదట. మహిళల రక్షణ చట్టాలు. GNS 64 మహిళలపై అత్యాచారం చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఖైదుతో పాటు జరిమానా విధిస్తారు. బాధిత మహిళలను భరోసా కేంద్రానికి తరలించి వైద్య న్యాయ సేవలు అందిస్తారు. ఉపాధి కల్పించేందుకు శిక్షణ ఇప్పిస్తారు. 74 మహిళలపై దాడి చేయడం, ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించిన కేసు నమోదు చేస్తారు. 1 ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన లేదా ఆమెకు సైగలు చేసి అవమానించిన ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే 3 ఏళ్లు సాధారణ జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడితే గృహహింస చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తారు. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీగా జరిమానా కూడా ఉంటుందట.